హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ఇషాని అంటూ. ఎవరైతే మా ప్రీవియస్ వీడియోస్ చూడలేదో వెంటనే వెళ్ళి చూసేయండి. అలాగే మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మేము స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అన్నమాట. నైట్ టైం ఆల్మోస్ట్ 2 days నుంచి అనుకుంటున్నాం టెంపుల్కి వెళ్ళాలి అని, కానీ వెళ్ళలేదు. సో ఇప్పుడైతే మేము టెంపుల్కి వెళ్తున్నాం. నేను అడుగుతున్నా ఎక్కడ వెళ్తున్నాను చెప్పు అంటే ఏదో సోది చెప్తున్నాను అనమాట. సో మేము టెంపుల్కి అయితే వెళ్తున్నాము. దారిలో మనకి నార్మల్ హైదరాబాద్ నుంచి భువనగిరికి మ్యాక్సిమం 40 minutes పడుతుంది, 1 hour పడుతుంది వెళ్ళడానికి. అక్కడ నుంచి భువనగిరి నుంచి స్వర్ణగిరికి 15 minutesలో వెళ్ళిపోతాం అన్నమాట. సో మేమైతే ఈసీఐఎల్ నుంచి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి మేము అక్కడికి వెళ్ళే వరకు ఆల్మోస్ట్ 1 hour అయ్యింది. అక్కడికి వెళ్ళాక అక్కడ ఎట్లుంటుందో మీకు చూపిస్తాను గైస్. స్టే ట్యూన్. వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మా బుజ్జి తల్లి చూడండి ఎంత మంచిగా చూస్తుందో. ఎస్, వీడియో మాత్రం చాలా బాగుంటుంది. మర్చిపోకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ మధ్యలో చాలా జోక్స్, కామెడీ అన్నీ ఉంటాయి. మర్చిపోకుండా చూడండి, మీకు వీడియో చాలా బాగా నచ్చుతుంది. అండ్ వీకెండ్స్లో మాత్రం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళకండి, ఎందుకంటే ఫుల్ రష్ ఉంటుంది. మేము వీకెండ్లో వెళ్ళినాము, అందుకే చెప్తున్నా. సో వీడియో అయితే చూడండి, మీకు బాగుంటుంది. అక్కడికి వెళ్ళాక మీకు డీటెయిల్స్ చెప్తాను. పెట్రోల్ కొట్టించిండు. మేమేదో పెద్ద బరువునమని చెప్పేసి ఇప్పుడు గాలి కొట్టిస్తుండు. బైక్లో గాలి అయిపోయినా నేనే ఈ మనిషి ఎడ్డి వల్ల ఎప్పుడు ఒక్క పైసా ఇవ్వాలి, ఎందుకంటే పెట్రోల్ వాళ్ళు ఇష్టం. పోయేది వెంకటేశ్వర స్వామి గుడికి, అనేది సోమేశ్వర పులిహోర తినిపిస్తావా? సరే అదే మాట మీద అది స్వర్ణగిరి టెంపుల్. సో ఇక్కడ రోడ్ మాత్రం అసలు బాగాలేదు. ఎవరన్నా రావాలి నైట్ టైం అనుకుంటే చూసి జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే రోడ్ మాత్రం అస్సలు బాగాలేదు. అక్కడ స్లోగా ఫాస్ట్గా అయితే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి, సో అందుకే చూసి రావాలి ఈ రూట్లో మాత్రం. ఇంకా ముందుకెళ్తే బాగానే ముందు అసలు బాగాలేదు. సో చూసి వెళ్ళండి ఎవరైనా సరే, పర్లేదు. స్వర్ణగిరి టెంపుల్ పైకి వచ్చేసాం. రష్ మాత్రం వస్తుంది. దర్శనానికి మాత్రం మ్యాక్సిమం 2 hours పడుతుంది అని చెప్తున్నారు. అరే ఓ ఇగో ఇవైతే మస్తు ఓరి వస్తుడు. పాపా ఏంటి వీళ్ళు ఎప్పుడైనా ఒక తెలుగులో మాట్లాడతారు, ఇంకొకరు హిందీలో మాట్లాడతారు అని డౌట్ రావచ్చు. ఫుల్ రష్ ఉంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎట్లుందో. బాగా లోపలికి వెళ్ళిపోయింది. కన్నా రష్ ఎట్లుంది? రష్ మాత్రం సండే అయితే రాకండి ఎవరు. మేబీ ఇది పార్కింగ్ ఏరియా అనుకుంటా. సో ఈ పార్కింగ్
ఎంట్రన్స్లో మనకి వాటర్ ఉంటుందన్నమాట. ఎట్లుంది ఫోటో? అరే పాపని ఇక్కడ పెట్టు ఫోటో. బ్రహ్మరథం అంట ఇది. దీని పేరు వచ్చేసి బ్రహ్మరథం. ఏ వాటర్ వస్తున్నాయి, ఫోటో దిగి బాగా వాళ్ళది. పాప అయితే బీరిపోయింది అట్లా. అదేంటిదో తెలుసా నీకు? ఏడుస్తుంది, భయపడుతుంది. సో గాయస్ ఇది మన లోపల వెళ్ళే ముందు ఇది బ్రహ్మరథం. హాయ్ మమ్మా. బాయ్. సో మేము స్వర్ణగిరి టెంపుల్ పైకి అయితే కన్నా ఎప్పుడు ఏదో ఒక దగ్గర పెట్టుకుంటూనే ఉంటాడు. చెప్పు, ఎందుకు వస్తారు గుడికి? ఎందుకో తెలుసా? ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి. దేవుడి భక్తి మీద ఒక్కరు రావట్లేదు, దేవుడి మీద భక్తితో. అది మాత్రం టు బి ఫ్రాంక్, నేను కూడా చాలామంది చెప్తున్నారు స్వర్ణగిరి టెంపుల్ అని చెప్పేసి, అందుకే వచ్చినాం అనమాట. ఎట్లుంటుందో చూడడానికి వచ్చినాం. బట్ బాగుంది వ్యూ మాత్రం. యో స్పెక్స్ పెట్టుకున్నా, స్పెషల్ ఇప్పుడు క్లియర్ వచ్చింది. అమ్మా పైకి అయితే వచ్చేసినాం మేము. ఎస్, మన టెంపుల్ ఎంట్రెన్స్ అయితే ఇట్లా ఉంటుంది. అప్పటి నుంచి గుడ్డి కెమెరాలో తీసింది, ఈడ అంటుకొని ఉంది, అది ఇది అని రాదు. పెద్ద యూట్యూబర్ ఇది. కాలి పీలి ఒరియనికి స్థాయించనికే ఉంటాడు నాము. గలీజ్ చేస్తారు, ఇలా చేయకండి గాయస్ ప్లీజ్. ఫోటోలు వీడియోలు దీనికి వస్తారా మీరు గుడికి? పని పాట లేదా? ఆపు, వేరే వాళ్ళని చూడడమే ఉంటుంది. ఈయనకి ఎప్పుడు వేరే వాళ్ళని చూడడమే ఉంటుంది. భక్తితో రావాలి, నేర్చుకో. ఏమైంది? 50 రూపీస్ అను స్పెషల్ దర్శనానికి. 50 రూపీస్ అను స్పెషల్ దర్శనం. దర్శనం లేదంట, క్లోజ్ అయిపోయిందంట. జనాలు వచ్చారు కదా, క్లోజ్ అయింది. 1000 రూపీస్లో 4 మెంబర్స్ అంట. ఒక టికెట్ 4 మెంబర్స్ వచ్చి 1000 రూపీస్ టికెట్ ఇస్తున్నారు. ఇట్లా అయితే వేస్ట్ చెప్పాలంటే. జనాలు వస్తారు పోతారు, టికెట్స్ అయితే ఉండాలి. అయిపోయినాయి అని అంటే అది వేస్ట్. సో లోపలికి అయితే వెళ్తాం. ఫోన్స్ అయితే లోపల ఎవరు చూడట్లేదంట మ్యాక్సిమం. చూద్దాం. ఫోన్ తీసుకోవద్దు, అర్థమైనా? చెప్తే అర్థం కాదా అని. మమ్మ ఏం చేస్తున్నాను?
దర్శనం ఎట్లా అనిపించింది అజీ? దర్శనం ఎట్లుంది? తొందరగా అయింది. నైట్ వస్తే దర్శనం తొందరగా అయింది. 9 అవుతుంది. మనం ఎన్ని గంటలకు లైన్లో ఉన్నాం? ఇద్దరు ఆడుకుంటున్నారు. చూడు అక్కడ దాక్కుందాం. దర్శనం మాత్రం మస్తు అయింది. దర్శనం ఎట్లా అయింది? ఫోటోల కోసం వచ్చిన అన్నాడు. ఇప్పుడేమో మస్తు ఉంది వ్యూ అంట. దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. అంటే మేము 2 hours అయితే దర్శనానికి అనుకున్నాం, కానీ మాకు ½ an hourలో దర్శనం అయితే అయిపోయింది. గుడి అయితే చాలా బాగుంది. మీకు మినీ తిరుపతి అని చెప్పొచ్చు. చిన్న తిరుపతి సూపర్ గుడి అయితే. పాప లైన్లో. పాట వినగానే రాజేస్తుంది. సో అమ్మ ఎట్లయితే క్లాసికల్ డాన్సర్, బిడ్డ కూడా అట్లనే క్లాసికల్ డాన్సర్ సో వాళ్ళు అట్లనే ఎంజాయ్ చేసుకుంటూ వస్తారు అన్నమాట. వ్యూ అయితే చాలా బాగుంది. మ్యాక్సిమం వీకెండ్స్లో అయితే రాకండి. ఇంకోటి చూడండి గాయ్స్, మండపం దగ్గర మనకి బయట చిన్నపిల్లలు ఆడుకోవడానికి కూడా ఉంది. బాగుంది వ్యూ మాత్రం. అండ్ ఇలా ఆడుకోవడానికి ఉన్నాయి. అండ్ ఇలా సెల్ఫీ దిగడానికి ఉంది. అండ్ వాష్రూమ్స్ కూడా చాలా బాగుంది, నీట్గా ఉన్నాయి అండ్ క్లీన్గా ఉన్నాయి. కంపల్సరీ వెళ్ళి చూడండి. మనకి హైదరాబాద్ నుంచి చాలా తిరుపతి ఖచ్చితంగా వెళ్ళైతే చూడండి. సూపర్ ఉంటుంది. సో ఇది వచ్చేసి మొత్తం గుడి అవుట్ సైడ్ ఎట్లా ఉంది, మన ఎగ్జిట్ అయ్యే దగ్గర ఎట్లా ఉంది అనేది ఉందన్నమాట. ఇది చూడండి, చాలా బాగుంది గుడి మాత్రం. అండ్ లిటరలీ చెప్తున్నా కదా, మీకు తిరుపతి ఎట్లా ఉందో ఇది కూడా అట్లనే ఉంది. తిరుపతి చూసినట్టే అనిపిస్తుంది. మీరు గుడికి వెళ్ళి గుడిని దర్శించుకుంటే మాత్రం చాలా బాగుంది గుడి మాత్రం. కొట్టినా అలా ఇటు ఇటు ఊపుతుంటే కొట్టేసి మధ్యలో పోయి తెలుసు.
నుంచి ఆ ఫ్రెండ్ రౌండ్ చేసి అవి కూడా వెళ్ళాలి దర్శనం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్లీ. ఏ మమ్మా బాయ్ చెప్పు. బాయ్ కదే మమ్మా. బాయ్ బాయ్. సో ఇంటికి వెళ్ళాక మళ్ళీ టచ్లో